మేము ఈ రాష్ట్రంలో దాదాపు 7 లక్షల మంది బీడీ కార్మికులు ఉంటారు. ఈ కార్మికులకు రోజు సగం పని మాత్రమే దొరుకుతుంది. నెలలో 10-12 రోజుల పని మాత్రమే దొరుకుతుంది. వచ్చే వేతనాలతో పొట్టగడవలేనటువంటి స్థితి, పిల్లల్ని చదివించలేనటువంటి పరిస్థితి, ఆర్థిక పరమైనటువంటి సమస్యల్ని చాలా ఎదుర్కొంటున్నటువంటి దీన స్థితిలో 2014లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ అధినేత బీడీ కార్మికులను ఆదుకుంటాను, బీడీలు చేస్తున్నటువంటి కార్మికులకు చేతి నిండా పని లేదు, పని దినాలు లేవు, రాజీనామా చేసి పెన్షన్ తీసుకుందామంటే కూడా అది 10-12 రూపాయలు మాత్రమే వస్తుంది కనుక పనిచేస్తున్నటువంటి కార్మికులను, అదేవిధంగా పని మానివేసి రాజీనామా చేసి పెన్షన్ తీసుకుంటున్నటువంటి కార్మికులందరికీ కూడా చేదోడు వాదోడుగా నా ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంటుంది, 1000 రూపాయలు నెలకి ఇస్తుందని చెప్పింది. దాన్ని అమలు చేయకపోగా హామీని అమలు చేయాలని పెద్ద ఎత్తున కార్మికులు పోరాటం చేయడం వల్ల 2015 మార్చి నుంచి అమల్లోకి వచ్చింది. అందరికీ అమలు చేస్తానని చెప్పినటువంటి కేసీఆర్ ఆయన అనేక షరతులు విధించారు. అది ముఖ్యంగా 28/2/2014 లోపుగా ఎవరికైతే పిఎఫ్ నంబర్ ఉందో వాళ్ళకు మాత్రమే ఇస్తానని, 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకు ఇవ్వకూడదని, అదే రకంగా ఇంట్లో వృద్ధాప్య పెన్షన్ అత్తకు కానీ మామకు కానీ లేదా ఇంట్లో ఉన్నటువంటి ఎవరికైనా వితంతు పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ వచ్చేటట్లయితే బీడీ కార్మికులకు జీవన వృత్తి ఇవ్వలేమని చెప్పి అన్నారు. దానిపైన పెద్ద ఎత్తున పోరాటం చేయడం వల్ల నిబంధనలను ఉపసంహరించుకున్నప్పటికీ పెద్ద ఎత్తున కార్మికులకు అమలు జరగనటువంటి పరిస్థితి, పిఎఫ్ ఉన్నటువంటి కార్మికులు కూడా ఇప్పటికీ అమలు కానటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య జరిగినటువంటి గత సంవత్సరం ఎన్నికల్లో 2016 రూపాయలు ఏదైతే జీవన వృత్తి కింద పెన్షన్ ఇస్తుందో దాన్ని చేయుత పథకం కింద నెలకు 2016 నుంచి 4000 రూపాయలకు పెంచిస్తాం, అందరికి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. హామీని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఇప్పటికే వేలాది మంది కార్మికులతో నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల్, అదే రకంగా సిరిసిల్ల, కామారెడ్డి ఈ ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమాలు చేశాం. అయినా ప్రభుత్వం చీమ కుట్టినట్టు లేదు కనుకనే తిరిగి ప్రజావాణిలో ఇవ్వాలని, అదే రకంగా సంక్షేమ శాఖ మంత్రిగా, మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సీతక్కను కూడా కలిసి మెమరాండం ఇవ్వాలని చెప్పి భావించి మా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రతినిధి బృందంగా మేము వచ్చి ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా ఇప్పటికీ హామీ ఇవ్వలేదు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీనే ఈ రేవంత్ ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లక్షలాది మంది కార్మికులు ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి కల్పించండి, లేదా చేదోడు వాదోడుగా ఇస్తానని చెప్పినటువంటి హామీని 4000 రూపాయలు ఇస్తానని 2016 కూడా అందరికి ఇవ్వలేనటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని ముందుగా గమనించి అందరికీ 2016 ఇచ్చి ఆ తర్వాత 4000 రూపాయలు పెంచాల్సిందిగా రేవంత్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటిది వాస్తవమే, దాన్ని మరి ఎందుకు ఇవ్వట్లేదో మేము మీ దరఖాస్తు ఏదైతే ఇచ్చిందో దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి అన్నారు. మేము ప్రజావాణిలో ఇవ్వడమే కాకుండా సీతక్కను కూడా ప్రత్యేకంగా కలిసి ఇచ్చినప్పటికీ అసలు ఆమెకు ఈ జీవన వృత్తి విషయంలో, పెన్షన్ విషయంలో అవగాహన ఉందో లేదో తెలియదు. కానీ పరిశ్రమల శాఖ మంత్రిని కలవమని అంటుంది. అసలు ఇది సంక్షేమం కిందకు వస్తుంది. ఈమె మహిళా సంక్షేమ మంత్రిగా ఉన్నారు. ఈమెకు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నటువంటి దుస్థితి కూడా దాపురించింది. అందుకే ప్రతిపక్షాలన్నీ కూడా అవగాహన లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారనేటటువంటిది ఇది వాస్తవమే అని ఇవాళ మేము స్పష్టంగా విన్నాం. ఇది చాలా అన్యాయమైనటువంటిది. కేవలం ఓట్ల కోసం మాత్రమే, మహిళా బీడీ కార్మికుల ఓట్ల కోసం మాత్రమే వాళ్ళు జీవన వృత్తిని చేయుత పథకం కింద పెన్షన్ ఇస్తాం, 4000కు పెంచిస్తాం, అందరికి ఇస్తామని చెప్పినటువంటిది అమలు జరపకపోవడం, సంవత్సరం గడిచినా ఇవాళ విజయోత్సవాలు ఎందుకు చేసుకుంటున్నారండి? పేదవాడి కడుపు నిండుతుందా లేదా, శ్రమకు తగిన ఫలితం వస్తుందా లేదా ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కానీ అలాంటిది ఆలోచించకుండా కేవలం విజయోత్సవాలు జరుపుకుంటున్నటువంటి స్థితిని చూస్తున్నాం. హడావిడిగా వచ్చినటువంటి ప్రతినిధి బృందంతో కూడా సరిగ్గా మాట్లాడకుండా దాటవేసే వైఖరిని అవలంబించేదాన్ని మేము నిరసిస్తున్నాం. ఇప్పటికైనా ఈ రేవంత్ సర్కార్ ప్రజల సమస్యల్ని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని అమలు చేసేందుకోసం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా అమలు చేసి మేము ప్రజల పక్షాన ఉన్నామని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందనేది ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.